క్యాన్సర్ అనే పదాన్ని వినగానే మనకి జీవితంలో భయం వస్తూ ఉంటుంది. అంత మాత్రం కాదు, నేను ఎంతకాలం బ్రతుకుతాను అనేటువంటి ఒక ప్రశ్న అందరికి కూడా వస్తూ ఉంటుంది. సో కనుకనే ఓవరాల్ సర్వైవల్ రేట్ అని అంటాము. ఆంకాలజీలో ప్రత్యేకంగా మరి 5 year ఓవరాల్ సర్వైవల్ రేట్ అని అంటాం. అంటే 5 సంవత్సరాలు ఎంతమంది పేషెంట్స్ పలానా జబ్బు వచ్చిన వాళ్ళు బ్రతుకుతారు అనే దాన్ని 5 year సర్వైవల్ రేట్ అంటాము. సో ఈ యొక్క సర్వైవల్ రేట్ అనేటువంటిది అంటే జబ్బు పూర్తిగా నయమైందనో లేకుంటే వాళ్ళు ట్రీట్మెంట్లో ఉన్నారనో చెప్పదు. కానీ 5 years డ్యూరేషన్ వరకు పలానా క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎంతమంది జీవిస్తూ ఉన్నారు అనే దాన్ని అది చెప్తూ ఉంటుంది. ఇట్ ఈస్ అ ఫేర్ గెస్, అంటే ఇది ఒక ప్రిడిక్షన్ మాత్రమే. ప్రతి ఒక్కరి యొక్క ట్యూమర్ కూడా వేరువేరుగా ఉంటుంది, యూనిక్గా ఉంటుంది. సో కాబట్టి వారికి ఉన్న స్టేజ్లోది మీకు కూడా అదే రకంగా జరగాలనేది ఏమీ లేదు. జెనెటిక్ మ్యుటేషన్ బట్టి కానీ, మీకున్న స్టేజ్ని బట్టి కానీ, లేకుంటే మీ ట్యూమరు క్యూమోకి కానీ, సర్జరీకి కానీ, రేడియేషన్ కానీ ఎలాగ రెస్పాండ్ అవుతుంది దాన్ని బట్టి కానీ అనేక ఫ్యాక్టర్స్ మీద ఈ యొక్క సర్వైవల్ అనేది ఆధారపడి ఉంటుంది.